శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి ఆగస్టు 7, 2024 సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో వీసా వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. కువైట్లో వీసా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అణిచివేసే దిశగా ప్రస్తుతానికి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఒక 6 సభ్యులతో కూడినటువంటి ఒక ముఠా ఏం చేసిందంటే, నకిలీ పత్రాలను సృష్టించి లేని కంపెనీలని సృష్టించి ఆ కంపెనీల పేర్లతోటి వీసాలు ఇచ్చి కువైట్కి మనుషులను పిలిపించడం జరుగుతూ ఉంది. దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించడం జరుగుతూ ఉంది. సో దీన్ని కనిపెట్టినటువంటి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఆ 6 అదుపులో తీసుకున్నారు. ఈ 6 కూడా ఈజిప్ట్ మరియు సిరియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు. నకిలీ పత్రాలతో ఒక పేపర్ కంపెనీలు ఉన్నట్లు వీళ్ళు సృష్టించి ఆ కంపెనీలపైన వీసాలు తీయడం జరుగుతుంది. వాళ్ళేమి ఇక్కడికి వస్తారు పాపం వీసాలపైన. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కంపెనీ ఉండదు, పని ఉండదు, బయట అక్కడ ఇక్కడ పని చేసుకోవడం, ఇంకా లేదంటే వాళ్ళు అక్కమ్మ కూడా కొట్టరు, ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే ఇక్కడ ఉండిపోవాలంతే. సో ఆ విధంగా చేస్తున్నారనమాట. సో ఆ విధంగా మోసాలు చేయడం జరుగుతుంది. సో దీన్ని గమనించినటువంటి భద్రతా అధికారులు వాళ్ళని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. కాబట్టి ఎవరైతే తెలియని వ్యక్తుల ద్వారా వీసాలు పొందుతుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనకు అన్నీ చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి, ఒరిజినల్ వీసాలు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇంతకీ ఆ కంపెనీ ఉందా లేదా మనం చూసుకోవాలి ఫస్ట్. సో అది ఎలా తెలుస్తుందంటే, తెలిసిన వాళ్ళ ద్వారా మీరు తీసుకున్నట్లయితే ఆ కంపెనీ ఉందో లేదో మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది. తెలియని వ్యక్తుల ద్వారా తీసుకున్నట్లయితే అది ఎక్కడ ఉందో లేదో కూడా మనకు తెలియదు. పేపర్లో మాత్రమే ఉంటుంది, అది రియల్గా అయితే ఉండదు. సో ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీసాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు నైతిక ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను ఒక 6 క్లినికల్ని, అంటే 6 ప్రైవేట్ హాస్పిటల్స్ని వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. మరియు 7 వైద్యులపైన, అంటే డాక్టర్స్ పైన ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అంటే వీళ్ళు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారనమాట. హాస్పిటల్స్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని వీళ్ళు ఉల్లంఘించారు. అంటే కొన్ని డిస్ప్లే యాడ్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, అలాగే ఇంకా కొన్ని ఉంటాయి. సో అలాంటి నిబంధనలు వీళ్ళు అతిక్రమించారు. దాంతో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి 6 హాస్పిటల్స్ని సీజ్ చేసింది. అలాగే 7 డాక్టర్లపైన విచారణ కొనసాగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ముఖ్యంగా చర్చించింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అంటే, ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒకవేళ నిజంగానే ఆ 2 దేశాల మధ్య దాడి జరిగినట్లయితే రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆహారం కావచ్చు, వస్తువుల లభ్యత కావచ్చు, అలాగే రవాణా కావచ్చు, ఇలాంటివి ఏవి కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి ముందస్తుగానే ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందనే దానిపైన ప్రస్తుతానికి కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ ఆహార నిల్వలకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేశారు. సో ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఏర్పడినా సరే అందరికీ తినడానికి తింటూ ఉండాలి కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేయనట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో ఒకవేళ ఏదైనా సరే 2 దేశాల మధ్య యుద్ధంగా వచ్చినట్లయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్, అప్పుడు వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కువైట్ ఇప్పటి నుంచే రెడీ అవుతుంది. మహబూలా ప్రాంతంలోని ఒక ఎక్స్చేంజ్ సెంటర్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతను ఒక మాస్క్ ధరించి తుపాకీ చేత పట్టుకొని ఎక్స్చేంజ్ సెంటర్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఇవ్వమని చెప్పేసి బెదిరించాడు. అయితే వాళ్ళు ఇవ్వకపోయేటప్పటికీ ఇతను మళ్ళీ తిరిగి బయట ఉన్నటువంటి ట్యాక్సీ ఎక్కి పారిపోయాడు. అయితే ట్యాక్సీ అక్కడ ముందు నుంచి అయితే లేదు, అప్పటికప్పుడు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే సేకరించడం కోసం ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు. దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను ఒక 2 వ్యక్తులు కొట్టారు అని చెప్పేసి. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే అతను తన ఇంటికి దగ్గరలోని ఒక కారులో ఉండగా 2 వ్యక్తులు సడన్గా వచ్చి పక్కనే కారు ఆపి అందులోంటి దిగి వచ్చి ఇతన్ని కొట్టడం జరిగింది. అది కూడా ఎలాగో తెలుసా, కువైట్ వాళ్ళు తలపైన ధరించేటువంటి కెఫియా అనేసి అంటారు కదా, అంటే నల్లటి దారం ఉంటుంది కదా, దాంతో కొట్టారు. అలాగే కింద పడేసి సుత్తితోటి కూడా కొట్టడం జరిగింది అని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు అయితే నమోదు చేస్తున్నారు. భౌతిక దాడి పేరుతోటి కేసు నమోదు చేశారు. ఆ 2 వ్యక్తులు ఎవరు ఏమిటి అనే గురించి ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ వ్యక్తులతో ఈ కువైటీ అతనికి ఆల్రెడీ సంబంధం ఉందా, తెలిసిన వాళ్ళ కాదా అనేటువంటిది ఇంకా చెప్పలేదు. అంటే అవి చెప్పడానికి అయితే సంకోచిస్తున్నాడంట. మరి ఎందుకు చెప్పట్లేదో తెలియదు, కానీ మొత్తమే దాడి అయితే జరిగిందని మాత్రం తెలుస్తుంది. దొంగతనం కేసులో ఈజిప్ట్కి సంబంధించిన ఒక 2 వ్యక్తులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 5 సంవత్సరముల జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే,
కరోనా సమయంలో కువైట్లోని ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న ఒక అకౌంటెంట్, అతనితో పాటు మరొక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని దొంగలించి బయట తీసుకొచ్చి అమ్మడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీ కెమెరాల ఆధారంగా బయటపడ్డాయి. వాటితో పాటుగా వీళ్ళు కొన్ని సంతకాలను కూడా ఫోర్జరీ చేసి వస్తువులను బయట తరలించడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు సుమారుగా 49,000 కువైటీ దినార్ల విలువైన వస్తువుల్ని వీళ్ళు బయట తరలించినట్లు, బయట అమ్మినట్లు, అంటే దొంగతనం చేసినట్లు నిరూపితమైంది. దాంతో న్యాయస్థానం 49,000 కువైటీ దినార్ల విలువ కలిగినటువంటి వస్తువులు దొంగలించారు కదా, దానికి గాను వీళ్ళకి జరిమానా 149,000 దినార్లు, అంటే 1,49,000 కువైటీ దినార్లు అనేటువంటిది జరిమానా విధించింది. 5 సంవత్సరములు జైలు శిక్ష విధించింది. వినీష్ పోగట్, ఈ పేరు మీలో చాలామందికి తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మన భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక మహిళ. ఎందుకంటే మన భారతదేశంలో హర్యానాకి సంబంధించిన ఈ మహిళ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతానికి ఒలింపిక్స్లో పాల్గొనింది మహిళల రెజ్లింగ్ పోటీలు. అయితే ఈ రెజ్లింగ్లో పథకం ఇంకా చేతికి అందుతుంది అన్నటువంటి క్రమంలో అనర్హత వేటు పడింది ఆవిడ పైన. దానికి గల కారణం ఏంటంటే ఆవిడ యొక్క బరువు ఎంతో తెలిసిన కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనర్హత వేటు వేశారు ఆవిడ పైన. ఆవిడ జపాన్కి సంబంధించిన ఒక మహిళని ఓడించింది. అయితే జపాన్కి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే రెజ్లింగ్లో ఓడిపోయారో ఆవిడకి చాలా చరిత్ర ఉంది. ఆవిడకి వరల్డ్ ఛాంపియన్షిప్లు 4 సార్లు వచ్చాయి. అలాగే 82 గేమ్స్లో ఆవిడ ఇప్పటి వరకు ఓటమనేది ఎరగకుండా ఆవిడ గెలిచింది. సో అలాంటి మహిళను మన భారతదేశం సంబంధించినటువంటి వినీష్ పోగట్ ఓడించింది. అదే గర్వకారణం మనకి. అయితే ఇక్కడ 100 గ్రాముల బరువు అనేటువంటిది ఏదైతుందో దాని కారణంగా ఆవిడ అనర్హత వేటుపడింది. పథకం ఏదైనా మనకి దక్కకుండా పోయింది. సో దీనిపైన మన భారతదేశానికి సంబంధించినటువంటి మన ప్రధానమంత్రి గారు కావచ్చు, అలాగే రాష్ట్రపతి గారు కావచ్చు, మిగతా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఆవిడని పొగుడుతున్నారు. సో నువ్వు అక్కడ అనర్హత వేటు పడినా సరే నువ్వే విన్ అయినట్లు మాకు, ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అక్కడి వరకు నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అందరూ పొగుడుతున్నారు. అలాగే ఇందులో ఏదైనా అవకాశం ఉందా మరొకసారి దీనిపైన ఆలోచించడానికి? ఎందుకంటే అంతకుముందు రోజే నిన్నే ఆవిడ మ్యాచ్ విన్ అయినప్పుడు కరెక్ట్గా వెయిట్ ఉంది, కానీ తెల్లవారేటప్పటికి 100 గ్రాములు తేడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఎలా వచ్చింది? సో దీనిపైన మరొకసారి ఆలోచించాలని చెప్పేసి ఒలింపిక్స్ కమిటీకి ఎదురుగా వీళ్ళు కోరడం జరిగింది. సో వాళ్ళు కనుక దీనిపైన మరొకసారి పునరాలోచించినట్లయితే బహుశా ఆ పథకం మనకు రావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకా అది రానట్టే లెక్క. సో ఏదైనప్పటికీ చూడండి, 100 గ్రాముల బరువు అంటే ఎంత అండి? ఆవిడ పోటీ చేసింది కనుక 50 కేజీల విభాగంలో మహిళల రెజ్లింగ్ పోటీలో పాల్గొనింది. సో 50 కేజీలు ఉండాల్సింది ఆవిడ 50 కేజీల 100 గ్రాములు వచ్చింది. సో దానికోసం ఆవిడ ఏం చేసిందో తెలిసిన, ముందు రోజు రాత్రి ఆవిడ కొద్దిగా వెయిట్ ఉండదని చెప్పేసి జుట్టు మొత్తం కత్తిరించుకుంది ఆవిడ. అలాగే ఏమీ తినకుండా ఉండిపోయింది, డిహైడ్రేట్ అయిపోయింది బాగా. అయినా సరే 100 గ్రాములు తేడా వచ్చింది. చూడండి మరి అదృష్టం అనేది ఎంత ఇదిగా ఉంటుందో. సో ఆవిడకి దురదృష్టం ఆ విధంగా వెంటపడింది. మరి పథకం ఇంకా అందుకుంటుంది చేతికి, అందుకునేటువంటి క్రమంలో ఆవిడపైన అనర్హత వేటు ఏదైనా పడింది. సో ఏదైనప్పటికీ ఆవిడ ఓడిపోయినా సరే ఆవిడ యొక్క మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆవిడ గెలిచిన దాంతోనే మనం సమానంగా భావించాలి. ఎందుకంటే ఆవిడ ఎవరినైతే ఓడించిందో ఆ మనిషి సామాన్యమైనటువంటి మనిషి కాదు. మీకు నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు 82 గేమ్స్లో ఓటమి అనేటిది లేకుండా గెలిచింది ఆవిడ. అలాగే 4 సార్లు ఛాంపియన్షిప్ ఉంది ఆవిడకి, వరల్డ్ ఛాంపియన్షిప్. అలాంటి మనిషిని ఓడించిందంటే ఆవిడకన్నా గొప్పనే కదా మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఏదైనా సరే వినీష్ పోగట్కి మనమైతే శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆవిడ ధైర్యంగా ముందుకొచ్చి భవిష్యత్తులో మరిన్ని గేమ్స్లో పాల్గొని మరిన్ని పథకాలు సాధించాలని చెప్పేసి మనం ఆశిద్దాం. 2016లో రిలీజ్ అయినటువంటి దంగల్ మూవీ అయితే ఉందో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఆ మూవీలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా, అందులో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఈ వినీష్ పోగట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీనే అది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రెజ్లింగ్ పోటీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వినీష్ పోగట్ ఇవాళ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడటువంటిది చాలా బాధాకరం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయల 4 పైసలకు ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ ధర అయితే కొనసాగుతుంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తి అటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 21 దినార్ల 759 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 23 దినార్ల 728 పైసలుగా ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా పనిచేయడానికి ఒక వర్కర్ కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో ఎవరికైనా సరే టెంపరవరీగా కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి, వర్కర్ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఒక మహిళ కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కేవలం పిల్లలను చూసుకోవడానికి మాత్రమే, వేరే పని ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కువైట్లో ఉంటే మంచిది,
లేకపోతే ఇండియా నుంచి కొత్త వీసా పైన వస్తామని సరే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అందులోని పిల్లలను చూసుకోవడంలో అనుభవం ఉన్న వాళ్ళైతే మీకు నా డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ వాళ్ళంట్లో ఎక్కడన్నా పని ఉంటే చేసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళంట్లో డ్రైవర్ పని కానీ వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ దేవసాయి అనేటువంటి అబ్బాయి 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.